ఆదివాసీ సంఘాల పోరాట సమితి అనుబంధ జేఏసీ ఆధ్వర్యంలో ఒంగోలు గిరిజన భవన్లో అనుబంధ సంఘాల మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం మీద కొన్ని ముఖ్యమైన డిమాండ్లు ఉంచారు. మైదాన ప్రాంత గిరిజనులకు ఎమ్మెల్సీలుగా ప్రకటించాలి. ఆదివాసీలకు 3 కార్పొరేషన్లు ప్రకటించాలి. ప్రతి గిరిజన కుటుంబానికి 5 ఎకరాల భూమి ఇవ్వాలి. ఎస్టీ వర్గీకరణ చేయాలి. నిరుపేద గిరిజనులకు అత్యదయ కార్డులు ఇవ్వాలి. ఏకలవ్య గిరిజన గురుకులాలు ప్రతి నియోజకవర్గాన్ని ఒకటి నిర్మించాలి. ఆధార్ కార్డు ఉన్నా లేకున్నా సహజ మరణమైన లేదా యాక్సిడెంట్ అయినా 10 లక్షలు చంద్రన్న బీమా చేయాలి. ఆదివాసీ గిరిజన నిరుపేదలకు పేదరిక వృత్తి 5,000 ఇవ్వాలి. గిరిజనులకు వృత్తి పెన్షన్ ఇవ్వాలి. ప్రతి గిరిజన కాలనీలకు కమ్యూనిటీ హాల్స్ నిర్మించాలి అని డిమాండ్ చేశారు. ఈ మీడియా సమావేశంలో అధ్యక్షుడు డాక్టర్ ఈక శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి మెలిక శ్రీనివాసరావు, కోశాధికారి నక్క విజయబాబు, కన్వీనర్లు బాపట్ల చిన్న బ్రహ్మయ్య, పులి శ్రీనివాసులు, తిరుమల శెట్టి శ్రీను, నాగేశ్వరరావు, గడ్డం శ్రీనివాసులు, ఇండ్ల రవి, మంగళగిరి శ్రీనివాస్, ఏలూరి సావిత్రమ్మ, దారావత్ సునీతాబాయ్ తదితరులు పాల్గొన్నారు. గిరిజనులు 34 తెగలు ఈ రాష్ట్రంలో ఉన్నవి. ఈ 34 తెగలలో కడు పేదరికంలో ఉన్నవారు ఎవరయ్యా అంటే గిరిజనులు. బీపీఎల్ లైన్లో కంటే లో లెవెల్లోనే ఈ ప్రజలు ఉన్నారు. ఈ ప్రజల సంక్షేమం కోసం, ఈ ప్రజల ప్రగతి కోసం మేము అన్ని సంఘాలు కలిసి ఈ ప్రభుత్వ సంక్షేమ పథకాలు చేరువ ప్లస్ అలాగే ఈ చైతన్యం, అలాగే మాకు గిరిజనులకి మైదాన ప్రాంతంలో ఉన్న గిరిజనులకి రాజకీయ ప్రాతినిధ్యం కూడా లేదు. గతంలో 59 కార్పొరేషన్లు ఇచ్చిన ప్రభుత్వం గిరిజనులను మర్చిపోయారు. యానాది కార్పొరేషన్ ఇస్తామని చంద్రబాబు నాయుడు గారు కందుకూరులో మాట్లాడారు. లోకేష్ గారు తన పాదయాత్రలో ప్రతి చోట యానాదుల కార్పొరేషన్ ఇస్తాను అన్నారు. అట్లాగే ఏకలవ్య ఎరుకలకి కార్పొరేషన్ ఇస్తామన్నారు. సో మేము డిమాండ్ చేసేది ఏంటంటే గిరిజనుల్లో యానాది, ఎరుకల, లంబాడి, చెంచు ప్రధానంగా ఈ మైదాన ప్రాంతాల్లో ఉంటున్నారు. వీరికి కార్పొరేషన్ ఇవ్వాలని ప్రధానమైన మా డిమాండ్. తర్వాత ఐటీడీఏలు ఉన్నవి. మైదాన ప్రాంతంలో ఐటీడీఏలు ప్రతి జిల్లాకు కూడా ఏర్పాటు చేసి ఆ ఉన్న ఐటీడీఏ యానాదుల ఐటీడీఏ నెల్లూరులో ఉంది. దాంట్లో వారికి ఎటువంటి నిధులు లేవు. ఇది ఒక ఇష్యూ. తర్వాత మా ప్రధానమైన డిమాండ్లు గిరిజన ప్రజలు మోస్ట్లీ 35 లక్షల మంది ఉంటే 2 లక్షలకు ఒక ఎమ్మెల్యే ఇవ్వాలి. ఇక్కడ ఏజెన్సీ ప్రాంతంలో రాష్ట్రాన్ని యూనిట్గా తీసుకొని 7 ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ అక్కడే పెట్టి ఇక్కడ మైదాన ప్రాంతంలో ఉన్న గిరిజనులకి అన్యాయం జరుగుతుంది. తర్వాత 3 కార్పొరేషన్లు ఖచ్చితంగా ఈ మైదాన ప్రాంతంలో ఇవ్వాలని మా డిమాండు. గిరిజన ప్రజలకి ఈ లోన్స్ ఉన్నాయి, మినిమం ఒక 5 lakhs వితౌట్ షూరిటీ కావాలనేది ప్రధానమైన డిమాండ్. సో ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వం నుంచి మేము డిమాండ్ చేస్తూ ఫ్యూచర్లో ఈ కార్పొరేషన్ లేకపోతే మాత్రం మేము పోరాటానికి సిద్ధంగా ఉన్నాం మిత్రులారా. థ్యాంక్ యూ అన్నారు. జై భీమ్. నా పేరు మెలికా శ్రీనివాసరావు. ఆదివాసీ సంఘాల పోరాట సమితి ప్రస్తుతం హెడ్ కమిటీకి జనరల్ సెక్రటరీగా ఉన్నాను. ఈరోజు రాష్ట్రంలో గిరిజన స్థితిగతుల గురించి ముఖ్యమంత్రి గారికి ఒకటే విన్నవించుకుంటున్నాం. ముఖ్యమంత్రి గారు, మీరు ఈ రాష్ట్రంలో పేదరిక నిర్మూలన చేస్తామని మాట ఇచ్చి ఉన్నారు. అలాగే ఈ రాష్ట్రంలో పేదవాళ్ళు ఎవరైనా ముఖ్యమంత్రి గారు గమనించాలి. ఈరోజు సమాజంలో ఉన్నటువంటి బాగుపడినటువంటి అభివృద్ధి చెందినటువంటి అన్ని కులాలని మరింత బాగు చేస్తూ వాళ్ళకి కార్పొరేషన్లు కానీ, రుణమాఫీలు కానీ, గవర్నమెంట్ నుంచి ఇచ్చే పథకాలు కానీ అద్భుతంగా అందిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు మీరు గమనించాలి. ఈరోజు రాష్ట్రంలో పేదరిక నిర్మూలన చేస్తామన్నారు. పేదవాళ్ళు ఎవరు?
గిరిజనులు ఈరోజు అత్యంత నాసిరకంగా పేదరికం అనిపిస్తూ ఆకలి చావులు చనిపోతున్నారు. ఈరోజు యానాదులు చూసుకుంటే ఎలుకలు పట్టుకొని పాసి పనులు చేసుకుంటూ పేదరికం అనిపిస్తూ రోడ్డు చిత్తు పేపర్లు ఏరుకుంటూ చెరువుల వద్ద కాపలాలు ఉంటూ పనిచేసుకొని బతుకుతున్నారు యానాదులు. అలాగే మా సోదరులు లంబాడీస్ తీసుకుంటే ఆవులను కాసుకొని అడవి ప్రాంతాల్లో ఆవులు కాసుకొని చిన్న చిన్న వ్యాపారాలు చేసుకొని బతుకుతున్నారు. ఈరోజు మా సోదరు ఇరుకులను తీసుకుంటే ఇప్పటికీ పందులు కాసుకొని ఆ మురికి పందులు కాసుకునే విధానంలోనే వాళ్ళు బతుకుతారంటే గవర్నమెంట్ మమ్మల్ని ఎప్పుడు గుర్తిస్తుంది? చెంచులు చూసుకుంటే ఇప్పుడు కూడా అడవులు నమ్ముకొని శ్రీశైలం ఏజెన్సీలో మీరు ఎందుకని గుర్తించట్లేదు చెంచుల్ని? ముఖ్యంగా మేము డిమాండ్ చేస్తుంది ఒకటే, మీరు పేదరిక నిర్మూలన అన్నారు. పేదరిక నిర్మూలన అంటే ఫస్ట్ గిరిజనులు చూడండి, గిరిజనుల్లో పేదరిక నిర్మూలన చేయండి, వీటికి గిరిజన బంధు పథకం పెట్టండి. తెలంగాణలో గిరిజనుల కోసం రిజర్వేషన్లు పెంచారు కేసీఆర్ గారు, 10% రిజర్వేషన్ చేశారు. అదే గిరిజన బంధు పథకం పెట్టి వాళ్ళ అకౌంట్లో ఒక్కొక్క అకౌంట్లో 10 లక్షల అకౌంట్లో డబ్బులు ఇచ్చారు. అది డెవలప్మెంట్ చేయటం. మీరు ఎందుకని అలాంటి పథకాలు తీసుకోవట్లేదు? ఖచ్చితంగా మీరు తీసుకోవాలి. మాకు కేటాయించినటువంటి ఫండ్స్లో మీరు రాష్ట్ర బడ్జెట్లో మాకు జనాభా ప్రాతిపదికన కేవలం 7,500 కోట్లు మాత్రమే ప్రకటించారు. ఎందుకని అలా? మమ్మల్ని స్పెషల్గా బాగు చేయాలి కదా. ఈరోజు అడవులు నమ్ముకొని అడవులు నమ్ముకొని దాదాపు ఈ రాష్ట్రంలో 3 లక్షల మంది జనాభా బతుకుతున్నారు. వాళ్ళకి రోడ్లు లేవు, దారులు లేవు, సరైన మంచి వసతి లేదు, కరెంట్ లేదు, వాళ్ళకి ఎడ్యుకేషన్ లేదు. మీరు ఎక్కడున్నారు? మమ్మల్ని మా పేదరికాన్ని పోగొట్టాలంటే ముందు గిరిజనులు చూడండి, మా పేదరికాన్ని చూడండి. మా పేదరికాన్ని పోగొట్టమని మేము డిమాండ్ చేస్తూ మా గిరిజన సంఘాల నుంచి ఈ యొక్క ఆదివాసీ సంఘాల యొక్క పోరాట సమితి నుంచి మేము ఒకటే ముఖ్యంగా డిమాండ్ చేస్తున్నాం. మాకు కూడా మైదాన ప్రాంతంలో 3 కార్పొరేషన్లు ముఖ్యమంత్రి గారు ప్రకటించాలి. అలాగే మాకు ఎమ్మెల్సీలు ప్రకటించాలి. యానాదులకు ఎమ్మెల్సీ, ఇరుకులాస్ ఎమ్మెల్సీ, లంబాడీస్ ఎమ్మెల్సీ, అలాగే ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి మీరు శ్రీశైలం ప్రాజెక్టు ప్రాంతంలో ఉన్నటువంటి చెంచులు కూడా ఎమ్మెల్సీ ప్రకటించవలసి ఉంది. మీరు చూడండి, మేము కొన్ని లక్షల మంది జనాభా ఉన్నాం. మమ్మల్ని ఎందుకని పరిగణలో తీసుకోవట్లేదు? మమ్మల్ని రాష్ట్రానికి ఒక యూనిట్గా తీసుకొని మాత్రమే మీరు పరిగణలో తీసుకున్నారు, కానీ జిల్లాగా యూనిట్గా ఎందుకు తీసుకోవట్లేదు? ఈరోజు ఎస్సీలు యూనిట్గా తీసుకున్నారు, బీసీలు యూనిట్గా జిల్లా యూనిట్గా తీసుకున్నారు, కానీ మా ఎస్టీలు ఎందుకని జిల్లా తీసుకోవట్లేదని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ముఖ్యమంత్రి గారు. ఈరోజు మేము మరింత ఆలోచనకు వస్తే ఈరోజు ఈ రాష్ట్రంలో రేషన్ కార్డుల విషయానికి వస్తే రేషన్ కార్డులు ఈరోజు ధనికులు కూడా రేషన్ కార్డులు ఉన్నాయి, కానీ పేదరికంలో ఉన్నటువంటి గిరిజనులకి రేషన్ కార్డులు లేవు. మీరు నిజమైన సర్వే జరిపించాలి. మాకు రేషన్ కార్డు బదులు అంత్యోదయ కార్డులు ఇవ్వాలి. ప్రతి కుటుంబానికి 30 కేజీల బియ్యము, నిత్యావసర సరుకులు ఫ్రీగా ఇవ్వాలి. అప్పుడే మేము పట్టి అన్నం తింటామని మేము తెలియజేస్తున్నాం. అలాగే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదలకి ఈరోజు కూడా ఈ యాక్సిడెంట్లుగా అడవుల్లో నమ్ముకొని కానీ పొలాల చెట్లు నమ్ముకొని తిరిగేటువంటి పామ్ కార్డులు కానీ యాక్సిడెంట్లు చనిపోయినటువంటి వాళ్ళకి చంద్రన్న బీమా కింద ఖచ్చితంగా 10 లక్షలు ఎక్స్గ్రేస్ చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే ముఖ్యమంత్రి గారు మీరు అనేక కులాలకి యొక్క స్టూడెంట్స్ కానీ నిరుద్యోగులు కానీ లేదా రకరకాల కులాలకి వృత్తి ప్రకటిస్తున్నారు, నిరుద్యోగ వృత్తి అలాంటివి ప్రకటిస్తున్నారు. మాకు పేదరిక వృత్తి ఎందుకు ప్రకటించరు? ఈ సమాజంలో పేదరికం అనిపిస్తున్నటువంటి మా వాళ్ళు గిరిజనులు ఆకలి చావు చనిపోతున్నారు. మాకు పేదరిక అభివృద్ధి ఎందుకు ప్రకటించాలని నేను డిమాండ్ చేస్తున్నాను. అట్లాగే వృత్తి పెన్షన్ 12 రకాల పెన్షన్లు ఇస్తున్నారు. మీరు ఈరోజు సమాజంలో చూడండి, యానాదులు ఎలుకలు పడుతున్నారు, లంబాడీలు ఆవులు కాసుకుంటున్నారు, ఎలుకలు పత్తులు కాసుకుంటున్నారు. మా వృత్తి పెన్షన్ ఎందుకు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ రకంగా అనేక కారణాలు చూసుకుంటే పేదరికంలో మేము ఉన్నాం. మమ్మల్ని ఖచ్చితంగా మీరు గుర్తించాలి. మీరు గుర్తించి మీరు ఇప్పటికైనా సరే రేపు ఆగస్టు 9వ తారీఖు, రేపు రాబోయే ఆగస్టు 9న ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని మా జీవితాల వెలుగులు నింపితే మీకు మేము చేయకూడతాం. లేదంటే మా ఉద్యమ కార్యక్రమం మేము మొదలు పెడతాం. ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ యొక్క సంఘాల యొక్క ఉద్యోగ సంఘాలు కూడా మీ యొక్క సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి గారు, అలాగే చంద్రబాబు నాయుడు గారు, అలాగే లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఒకటే వినిపించుకుంటున్నాం. ఈ రాష్ట్రంలో పేదవాళ్ళు ఎవరంటే అది మొదటి గిరిజనులే. మీరు గిరిజనులు గుర్తించండి, గిరిజనులు గుర్తించి వాళ్ళ బతుకుల పేదరికాన్ని పోగొట్టండి. అప్పుడు గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు 1,50,000 ఎకరాలు పంచారని చెప్తూ ఉన్నారు. ఆయన ఏం పంచారో తెలియదు, కానీ నారా లోకేష్ గారు యువకాల బాధ్యతలు అడుగుడుగా చెప్పుకుంటూ వచ్చారు. ఈ యొక్క గిరిజన భూములు ఎవరైనా అన్యప్రాంతం చేసిన ఆక్రమించుకున్నా కానీ ఖచ్చితంగా సర్వే జరిపించి వాళ్ళకి పట్టాలు ఇచ్చి వాళ్ళకి హక్కుదారులు చేస్తామని ప్రకటించున్నారు. మీరు ఎప్పుడు మొదలు పెడతారు మా సర్వే? మీరు శ్రీకాకుళం నుంచి అనంతపురం తీసుకొని అడవి ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజన భూములందరూ కూడా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు మా భూముల్ని కబ్జా చేస్తున్నారు, దోచుకుంటున్నారు. మీరు సమగ్ర సర్వే జరిపి మాకు ఖచ్చితంగా న్యాయం చేస్తారని కోరుకుంటూ ఈ సందర్భంగా తెలియజేస్తూ